హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ అండి. స్టోరీ నేమ్ వచ్చేసి పంతమా బంధమా పార్ట్ 14. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. మీరు కానీ నా ఛానల్ సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వప్న వంశీతో తన ఇంటికి చేరుకున్న మనోజ్. వాళ్ళకి గుమ్మంలోనే హారతి తీయిస్తారు కమలమ్మ గారు. హారతి ఇచ్చినాక ముగ్గురు లోనికి అడుగు పెడతారు. కిరణ్ ముందుకు వచ్చి తన అన్న చేతిలో ఉన్న బాబుని తీసుకొని ఎలా ఉన్నారు వదినా అని అంటాడు. దానికి స్వప్న, బాగున్నాను కిరణ్, నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే, నేను బాగానే ఉన్నాను వదిన, నాన్నగారి బిజినెస్లే నేను చూసుకుంటున్నా, నాన్నగారికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నా అంటాడు కిరణ్. ఎలా ఉన్నారు మావయ్య, ఎలా ఉన్నారు అత్తయ్య అంటుంది స్వప్న. దానికి జగన్నాథం గారు, బాగానే ఉన్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు, ఇన్నాళ్ళకి ఈ ఇంటికి రావాలనిపించిందా, నీ భర్త చేసిన పనికి మమ్మల్ని కూడా వద్దనుకుంటావా అని అడుగుతారు జగన్నాథం గారు. దానికి స్వప్న ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుంటే, నాన్నగారు ఇప్పుడు అవన్నీ ఎందుకు, జరగాల్సిన పెళ్లి పనులు చూడండి, మీరు కోరినట్లే మీ మనవడిని కోడల్ని మీ ఇంటికి తీసుకొచ్చాను, ఇదిగోండి మీ మనవడు అని వంశీని జగన్నాథం గారి చేతికి అందిస్తాడు మనోజ్. కిరణ్ మనవడిని చూసి మురిసిపోతూ, నీ పేరేంటి నాన్న అని అడిగితే వంశీ అంటాడు బాబు. నేనెవరో తెలుసా అంటే అని అంటాడు వంశీ. దానికి ఆయన, నేను మీ డాడీకి డాడీని, అంటే నీకు తాతయ్యని, ఈమె మీ నాయనమ్మ, మీ డాడీకి మమ్మీ అన్నమాట, ఈయన మీ బాబాయ్, అంటే మీ డాడీకి తమ్ముడు అన్నమాట అని అందరినీ పేరు పేరున మనవడికి పరిచయం చేస్తారు జగన్నాథం గారు. దానికి వంశీ అందరినీ చూస్తూ, ఓహో అలాగా అంటాడు. తన మనవడి రూపానికి, ముద్దు మాటలకి వాళ్ళంతా పొంగిపోతారు. స్వప్నకి ఆ ఇల్లు ఏదో కొత్త ప్రదేశంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలో అక్కడే కొన్ని రోజులు ఉన్నా ఇప్పుడు మాత్రం తను ఇదివరకటిలా ఉండలేక, వాళ్ళకి నిజం తెలిసిన రోజున తను వాళ్ళ ముందు ఎలా తల ఎత్తుకోగలను అని అబద్ధపు పునాదులు పటిష్టంగా ఉండవని తనలో తానే భయపడుతూ అయోమయంగా ఉన్న ఆమెను, అత్తగారు, ఏంటి స్వప్న కొత్తగా ఆలోచిస్తున్నావు, వెళ్ళు మీ గదికి వెళ్ళి స్నానాలు చేసి రండి, అలసిపోయారు, భోజనాలు చేద్దురు కానీ అని అంటుంది కమలమ్మ. సరే అత్తయ్య అని మళ్ళీ మనోజ్ గదిలోకి మనోజ్తో కలిసి ఉండాలి అంటే ఇంకా ఇబ్బందిగా ఫీల్ అయ్యి తప్పక ఆ గదికి వెళ్ళి తన సామాన్లు ఒక పక్కన పెట్టుకొని డోర్ లాక్ చేసి స్నానం చేసి చీర మార్చుకొని బయటకు వస్తుంది స్వప్న. అప్పటి వరకు తన తల్లిదండ్రులు తమ్ముడితో పెళ్లి ఏర్పాట్ల గురించి ప్రస్తావించి స్వప్న రావడం చూసి తను కూడా ఫ్రెష్ అప్ అయి వస్తాడు మనోజ్. ఈలోగా వంశీని కూడా స్నానం చేయించి బట్టలు మార్చి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సమావేశం అవుతారు. అందరూ భోజనాలకు కూర్చుంటే స్వప్న మాత్రం అలాగే నిల్చొని ఉంటే, రామ్మ స్వప్న నువ్వు కూడా కూర్చో అని అత్తగారు అంటుంది. దానికి స్వప్న, నేను వడ్డిస్తాను మీరు తినండి అత్తయ్య అంటే, లేదు అందరం చాలా ఏళ్ళ తర్వాత కలిసే భోజనం చేద్దాం రా అని స్వప్నను తీసుకొచ్చి మనోజ్ పక్కన కూర్చోబెడుతుంది కమలమ్మ. అత్తగారిలో చాలా మార్పు వచ్చింది. అప్పట్లో తన కొడుకు తన వల్లే వెళ్ళిపోయాడని తనని చాలా నిందించిన ఆమె ఇప్పుడు చాలా ప్రేమ చూపిస్తుంది అని స్వప్నకి అర్థమవుతుంది. అందరికీ కమలమ్మ గారే వడ్డించి ఆమె కూడా కూర్చొని అందరితో పాటే భోజనం చేస్తుంది. జగన్నాథం గారికి తన కుటుంబం మొత్తాన్ని అలా చూసేసరికి ఆయనకి సగం కడుపు నిండిపోతుంది. మనోజ్ వంశీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తనకి తినిపిస్తూ ఉంటాడు. వంశీ తన తండ్రి మనోజ్ అని తెలిసినప్పటి నుండి
మనోజ్ని ఒక్క నిమిషం కూడా వదలడం లేదు. మనోజ్ కూడా వంశీ తనతో అలా ఉండడమే చాలా బాగా నచ్చుతుంది. అందరూ భోజనాలు అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. స్వప్న మనోజ్ గదికి వెళ్ళేసరికి వంశీని నిద్రపుచ్చుతూ ఉంటాడు మనోజ్. స్వప్న వెళ్ళి చాపాదిండు కింద వేసుకొని పడుకుంటుంటే, స్వప్న నువ్వు బాబుతో పడుకో, నేను ఆ సోఫాలో పడుకుంటాను అంటాడు మనోజ్. అవసరం లేదు, మీరే ఆ బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను అంటుంది స్వప్న. ప్లీజ్ స్వప్న, నువ్వు కింద పడుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి బెడ్పై పడుకో అని తను వెళ్ళి సోఫాలో పడుకుంటాడు మనోజ్. చేసేది లేక స్వప్న వెళ్ళి వంశీ పక్కన పడుకుంటుంది. మనోజ్కి స్వప్న వంశీ తన కుటుంబంలోకి మళ్ళీ అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉంటుంది. అది వాళ్ళ ఇద్దరు తన వాళ్ళగా తన గదిలో తన కళ్ళ ముందులే ఉంటే అది నిజమేనా తన భ్రమ అనుకోకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే స్వప్నని తన కుటుంబాన్ని వదిలిపెట్టి 5 సంవత్సరాలు అయ్యింది. ఇన్నాళ్లుగా ఒంటరిగా ఏదో సాధించాలి సంపాదించాలి అనే తపనలో తనేం కోల్పోయాడు అంటే తన నిజమైన సంతోషాన్ని, తన కుటుంబాన్ని. తను అంత సంపాదించినా అది తన వాళ్ళకే అది అక్కర్లేనప్పుడు తను ఎవరి కోసం అంత కష్టపడ్డాడు? తను కష్టపడి సాధించింది ఏమిటి? నాది అని చెప్పుకునే తన కుటుంబమే లేనప్పుడు అది అంతా గుర్తు చేసుకొని ఇన్నాళ్ళకైనా తన కుటుంబం తనతో ఉన్నందుకు కాస్త సంతోషపడి ఇక మీదటైనా ఇలాంటి రోజుల్ని కోల్పోకుండా మళ్ళీ తనని స్వప్న నమ్మాలి అంటే తను ఏం చేయాలి? అతని ప్రేమ తను అర్థం చేసుకోవాలి అంటే ఎలా? ఏం చెప్పి తనని నమ్మించాలి? ఒకవేళ ఈ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ తన జీవితం నుండి వెళ్ళిపోతే తను తట్టుకోగలడా? వంశీ ఇప్పుడు తనని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడం లేదు. మళ్ళీ స్వప్న వంశీని తనకు దూరం చెయ్యాలి అనుకుంటే ఆ ఊహ అతనికి చాలా బాధగాను భయంకరంగాను అనిపిస్తుంది. అలా ఆలోచిస్తూనే రాత్రంతా గడిచిపోయి తెల్లవారుజాము 4 గంటలకి నిద్రలోకి జారుకుంటాడు మనోజ్. ఉదయం 5 గంటలకి నిద్రలేచింది స్వప్న. మనోజ్ సోఫాలో నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఆలోచనలతో రాత్రంతా మేల్కొని అప్పుడే కాస్త నిద్ర పట్టింది. నిద్రలేచిన స్వప్న ఇదివరకటిలా ఆ ఇంట్లో తిరగాలి, అన్ని పనులు చేసుకొని అందరితో కలిసిపోవాలి అంటే తనకి ఏదో ఇబ్బందిగాను, తనకి ఏదో వెలితిగాను ఉంది. ఎందుకంటే ఇదివరకంటే అది తన కుటుంబం అనుకుంది, వాళ్ళంతా తన వాళ్ళే అనుకుంది కాబట్టి. కానీ ఇప్పుడు తను ఒక ఒప్పంద అవసరం మీద ఆ ఇంటికి వచ్చింది. తనకి నటించడం రాదు. అలా అని అందరితో కలిసిపోవడానికి తన మనసును తాను మోసం చేసుకోలేకపోతుంది. ఏం చేయాలో తెలియక తప్పదు, తాను దూరంగా ఉంటే మొదటికే మోసం వస్తుంది. దేవుడా నన్ను క్షమించు, ఈ కుటుంబాన్ని మోసం చేయవలసి వస్తున్నందుకు. అలా అని మనోజ్తో తిరిగి కలిసిపోవాలి అన్నా తాను అన్ని సంవత్సరాలు నరకాన్ని ఎంతలా అనుభవించిందో తనకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనోజ్ వచ్చి ఒక్క మాట నన్ను క్షమించు, ఇది అంతా మన కోసమే అంటుంటే అది తనకు మింగుడు పడడం లేదు. మళ్ళీ తనతో జీవితం అంటే భయంగాను, మళ్ళీ మధ్యలో ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడో అని, ఈసారి ఏం కారణం చెప్తాడో అని అనుకొని తన కన్నీళ్లు తుడుచుకొని స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వెళ్తుంది స్వప్న. అప్పటికే అత్తగారు లేచి పని వాళ్ళకి పనులు పురమాయిస్తుంది. తను అలా కిందకి వచ్చిన స్వప్నను చూసి, రా తల్లి, లేచావా? కొద్దిసేపు రెస్ట్ తీసుకోలేకపోయావా? రాత్రి లేట్ అయ్యింది కదా అంటే, పర్వాలేదు అత్తయ్య, అందరికీ కాఫీ టిఫిన్లు రెడీ చేస్తాను అంటుంది స్వప్న. దానికి పనివాళ్ళు ఉన్నారులేమ్మా, నువ్వు వంశీని మనోజ్ని చూసుకో. కాంతమ్మ, కోడలకి కాఫీ ఇవ్వు అని పని ఆమెకి కాంతమ్మకు చెప్తుంది కమలమ్మ. పర్వాలేదు అత్తయ్య, నేను పెడతాను అంటే, వద్దులేమ్మా, అప్పుడు నిన్ను అపార్థం చేసుకొని దూరం చేసుకున్నాను, నన్ను క్షమించు తల్లి. మళ్ళీ మనోజ్తో నువ్వు కలిసిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఇంతకన్నా నాకు ఏం కావాలి?
నా కొడుకు సంతోషం నీతోనే ఉంది తల్లి. మళ్ళీ నా కొడుకు జీవితం ఇప్పటికైనా బాగుపడినందుకు నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇంతకన్నా నీ నుండి నేను ఏమీ కోరుకోను. నా కొడుకుని మనవణ్ణి చక్కగా చూసుకో. నువ్వు కనీసం చీపురు పుల్ల కూడా ముట్టుకోవద్దు అని ఎంతో ప్రేమగా అంటున్న అత్తగారితో ఏం మాట్లాడాలో తెలియని స్వప్న చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. ఇంతలో కాంతమ్మ వారిద్దరికీ కాఫీ ఇస్తుంది. ఇదిగో అమ్మా, కాఫీ నువ్వు తాగి మనోజ్కి నీ చేతితో తీసుకెళ్ళి ఇవ్వు. వాడికి నువ్వంటే ప్రాణం తల్లి అంటుంది అత్తగారు. అలాగే అని తలాడించి తన కాఫీ తాగి మనోజ్కి నచ్చినట్లు కాఫీ చేసి పైకి తీసుకెళ్తుంది స్వప్న. తనకి అలా చేయడం ఇష్టం లేకపోయినా తప్పదు అని కాఫీ తీసుకొని వెళ్ళి మనోజ్ ముందు నించుంటుంది. ఇప్పుడు ఈయన గారిని నిద్ర ఎలా లేపాలి అని ఆలోచించి తప్పక సార్ అంటుంది. మనోజ్కి మెలకువ రాదు. మళ్ళీ సార్ అంటుంది. అయినా అతనికి మెలకువ రాదు. ఇక తప్పక మనోజ్ చేతి మీద తన చేయితో తడుతుంది. అప్పుడు మెలకువ వస్తుంది మనోజ్కి. ఎదురుగా స్వప్న కాఫీ కప్పుతో ఉంటుంది. అతనికి మళ్ళీ ఇన్నాళ్ళకి తన భార్య తనకి కాఫీ తెచ్చి ఇస్తుంది అని ఇది నిజమా కళ అనుకునే లోపు వంశీ నిద్రలేచి గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్ మమ్మీ అని అంటాడు. దానికి ఓహో, ఇది నిజమే, తనకి స్వప్న నిజంగానే కాఫీ తీసుకొచ్చింది అని థ్యాంక్స్ స్వప్న అని అంటాడు. అలా అని గుడ్ మార్నింగ్ నాన్న అని కొడుకుకి చెప్పి కాఫీ అందుకొని వంశీ దగ్గరికి వెళ్ళి తనని ముద్దు పెట్టుకొని కాఫీ తాగుతాడు మనోజ్. స్వప్న వంశీని రా వంశీ స్నానం చేద్దు అంటే సరే మమ్మీ అని స్వప్నతో బయటికి వెళ్ళిపోతాడు వంశీ. మనోజ్కి తన జీవితంలో కొత్త ఉదయం వచ్చినట్లుగా అనిపిస్తుంది. చాలా హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. మనోజ్ కూడా స్నానం చేసి కిందకి వెళ్తాడు. అప్పటికే అందరూ హాల్లోకి చేరుకుంటారు. వంశీతో ఆడుకుంటూ ఉంటారు జగన్నాథం గారు. మనోజ్ రావడం చూసిన కమలమ్మ గారు టిఫిన్ చేసి కోడల్ని తీసుకెళ్ళి పెళ్ళికి కావాల్సిన షాపింగ్ చేసిరా, వంశీకి కోడలికి కావాల్సినవన్నీ కొనిపెట్టి తీసుకురా మనోజ్ అంటుంది ఆమె. రేపటి నుండి పెళ్ళి పనుల్లో తీరిక ఉండదు, రేపు పెళ్ళి కొడుకుని కూడా చెయ్యాలి అని అంటుంది కమలమ్మ. సరేనమ్మా అంటాడు మనోజ్. అందరూ కలిసి టిఫిన్ చేసినాక రా స్వప్న షాపింగ్ వెళ్దాం అంటాడు మనోజ్. అందరూ తమనే చూస్తూ ఉండడంతో తప్పక మనోజ్తో బయటికి బయలుదేరుతుంది స్వప్న. మనోజ్ కార్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. స్వప్న వెనక సీట్లో కూర్చుంటుంటే ఫ్రంట్ కూర్చోమని డోర్ ఓపెన్ చేస్తాడు. చేసేది లేక వంశీతో కలిసి వెళ్ళి ఫ్రంట్ కూర్చుంటుంది. మనోజ్ కార్ తీసి పెద్ద షాపింగ్ మాల్ ముందు తీసుకెళ్ళి నీకు నచ్చినవి తీసుకో స్వప్న అంటాడు. నాకేం అవసరం లేదు, నాకు కావాల్సినవి నేను తెచ్చుకున్నాను, ఇంకేమీ అవసరం లేదు అంటుంది స్వప్న. అలా అనకు స్వప్న, అందరికీ మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయి. సరే పద లోనికి వెళ్దాం అని తనే వంశీకి కావాల్సిన డ్రెస్సులు, షూస్, స్వప్నకి పెళ్ళికి మొత్తానికి కావాల్సిన పట్టు చీరలు బాగా కాస్ట్లీవి, అలాగే కొన్ని ఫ్యాన్సీ శారీస్, ఏ కలర్స్ అయితే స్వప్నకి బాగుంటాయో అని తనే ఊహించుకొని వాటికి మీదకి జ్యువెలరీ సెట్స్ కూడా తనే సెలెక్ట్ చేసి ఇవి సరిపోతాయా, ఇంకేమైనా కావాలా, నాకు తెలిసినంతవరకు సెలెక్ట్ చేశాను, నీకేమైనా కావాల్సి వస్తే తీసుకో అని అంటాడు మనోజ్. ఇప్పటిదాకా అవి తన అత్తగారికో లేక ఇంకెవరికో అనుకున్న స్వప్నకి అవన్నీ తనకే అంటూ మళ్ళీ ఇంకా కావాలా అంటున్న మనోజ్ని ఆశ్చర్యం వేసినా తేరుకొని నాకేం అవసరం లేదు అంటుంది స్వప్న. మనోజ్ ఇంకొన్ని పట్టు చీరలు, నగలు తీసుకొని ప్యాక్ చేయించి తనకి కూడా కొంచెం షాపింగ్ చేసుకొని మొత్తం అన్నీ కారులో పెట్టించి కార్ స్టార్ట్ చేసి స్వప్న వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు. స్వప్న ఇంటి ముందుల కారు ఆపి దిగండి అనేసరికి అది తమ పుట్టిల్లు అని అర్థమై కారు దిగి చాలా సంతోషంగా లోనికి వెళ్తుంది వంశీతో. వెనకే మనోజ్ కూడా 2 చేతుల నిండా బ్యాగ్స్ పట్టుకొని
స్వప్న వెనకాలే వస్తాడు. గుమ్మం దగ్గర ఉన్న జగన్నాథం గారు అల్లుడు చెప్పినట్లే తమ కూతురుతో కలిసి రావడం చూసి చాలా సంతోషపడి ఎదురుగా వెళ్ళి మనవణ్ణి తీసుకొని బాగున్నారా బాబు, బాగున్నావమ్మా అని అంటారు. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బై బై.